మీ దగ్గర భగవద్గీత వింటే. పూర్వాభ్యాసేన తేనే హ్రేతో హ్యవసోపి సహా జిజ్ఞాసరపయోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. ఒక అద్భుతమైన ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ పుస్తకాన్ని టచ్ చేస్తేనే మహాపుణ్యం అంటారు. యోగి వేమన ఎలా అయితే మలుపు తిరిగాడో అలా మీ జీవితంలో ఒక మలుపు తిప్పేసింది. అది మూల అనుగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అనే దానికి నా జీవితం నిదర్శనం. వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధాలు, గుళ్ళు, గోపురాలు, సువర్ణదానం, భూదానం, గోదానం, ఎన్నో దానాలకు ఎన్నో ఫలితాలు చెప్తుంది వేదం. అన్ని పుణ్యకర్మ ఫలాలకు ఎంత ఫలితం వస్తుందో ధ్యానం చేయాలనే దృఢ సంకల్పం కలిగినది అంటే వాని జీవితంలో వాడు ఆ పుణ్యాలన్నీ దాటి పైన ఉంటాడు అంటాడు భగవాన్. సో ఇది చాలరా నా జీవితం అనుకునేశారు. పిఎంసి ప్రేక్షకులకి, పిరమిడ్ మాస్టర్లకి నా యొక్క ప్రణామాలు. నా పేరు ప్రభాకర్, పిరమిడ్ జీతవనం. ఈరోజు మహత్తరమైన భాగ్యం ఏమంటే బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారి యొక్క వారి జీవిత చరిత్రనైతేనేమి, భగవద్గీతనైతేనేమి, వారి యొక్క ప్రవేశం అయితేనేమి విస్తారంగా మనం తెలుసుకుందాం. సో మన ముందర బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. మీకు నమస్తే సార్. మా భాగ్యం సార్ ఈరోజు మిమ్మల్ని మాట్లాడడం, మీతో ఇలా ఎదురుగా కూర్చొని ఈ విషయాన్ని అడగడం. నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే కృష్ణ భగవానుడి దగ్గర అర్జునులాగా నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను. అయితే ఈ భగవద్గీత ఇప్పటి వరకు ఎక్కడి నుంచో ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పుకొచ్చారు. కానీ ఆ భగవద్గీత ఎలా వచ్చేదంటే ఒక విషయాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి చేర్చడం నేను చూశాను. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి భగవద్గీతని అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించి చెప్తున్నట్టుగా మాకు ఎప్పుడు మేము అది గ్రహిస్తాం. ఆ తర్వాత మాకు కూడా ఆ విన్న తర్వాత ఒక అద్భుతమైన ఎనర్జీ వచ్చేస్తుంది మీ దగ్గర భగవద్గీత వింటే. సో ఇంతటి జ్ఞాన సముపార్జన మీకు ఎలా కలిగింది? సో ఇది ఎలా చెప్పగలుగుతున్నారు? దీని యొక్క రహస్యం చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. మొట్టమొదట చెప్పాలంటే కనీసం ఆధ్యాత్మిక ప్రవేశానికి అవకాశమే లేనటువంటి పరిస్థితులు మావి. ఎందుకంటే పూర్తిగా ఆధ్యాత్మికానికి వ్యతిరేకమైన దిశ జీవితము. ఎలా ఉండేదంటే తండ్రి తాతల కాలం నుంచి ఫ్యాక్షన్ గొడవలు, ఫ్యాక్షన్ దానిలోనే పోయింది జీవితము. తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించేంత వరకు కూడా అలానే నడిచింది. మొత్తం మీద ఏదో కొంతకాలం కాదు, అలా జరిగిపోయింది. అసలు దీనికి ఏమాత్రము ఈ వైపుకి వచ్చే అవకాశాలు ఏమాత్రము లేవు. వచ్చినా దాన్ని గ్రహించేకి లేదు. ఎందుకంటే మామూలు ఫిజికల్ చదివే లేదు, ఇంకా ఆధ్యాత్మికంగా అందులోనూ సంస్కృత విద్య, ఏదో ఈ భగవద్గీత సప్తాహాలు చేయడం అనేది చేయాలంటే వాళ్ళు ఎవరో ఆశ్రమాల్లో పుట్టి పెరిగి గురువుల ద్వారా విద్యను గ్రహించి ఎంతో నేర్పరితనం ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది స్వామీజీలు నాకు పరిచయం ఉండే వాళ్ళలో కూడా ఏది పెద్ద పెద్ద ఆశ్రమాల్లో చిన్నప్పటి నుంచి వేద సంస్కృతిలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కూడా సప్తాహాల స్థాయికి కనపడరు చాలామంది. అవును, వాళ్ళ వరకు వాళ్ళు ఏదో కంఠస్థం చేసుకొని భగవద్గీతను పెట్టుకునే వరకే కానీ 10 మందికి చెప్పడానికి సాహసించరు ఎవరు. ఎందుకంటే అది ఆధ్యాత్మిక విద్య. 64 కళల్లోనూ అద్భుతమైనటువంటి కళ ఏదైనా ఉందంటే అది ఆధ్యాత్మిక విద్యే. దీని తర్వాతనే అన్ని. ఈ విద్య ఎవరికైనా అవగాహన లెక్క వచ్చిందంటే సమస్తం వానికి అవగాహన లెక్క వస్తుంది కూడా. కాబట్టి ఇది సామాన్యమైనది కాదు, ఏదో పూర్వజన్మ స్కృతం. ఆ సరస్వతి మాత కర్ణ కటాక్షం, తర్వాత గురుదేవుల యొక్క అనుగ్రహం, గురువుల అనుగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అనే దానికి నా జీవితం నిదర్శనం. మాకు అనిపిస్తుంది సార్. అంటే మీ యొక్క నేపథ్యం గురించి తెలుసుకున్నాం. అంటే మీరు ఉన్న ఫ్యాక్షనిజం అయితేనేమి, మీరు చదివిన చదువులు అయితేనేమి,
మీ ఉన్న పరిసర ప్రాంతాలు అయితేనేమి ఏమాత్రము ఆధ్యాత్మికతకు తావులేని పరిస్థితులు మీవి. అనుకూలమే లేదు. అనుకూలం లేని పరిస్థితులు. అయితే ఒక్కసారిగా మీ జీవితంలో ఒక ఆధ్యాత్మికకి ఒక మలుపు తిప్పింది. అది ఎలా అంటే వాల్మీకి మహర్షి ఎలా అయితే మలుపు తిప్పిందో, యోగి వేమన ఎలా అయితే మలుపు తిరిగాడో, అలా మీ జీవితంలో ఒక ఒక మలుపు తిప్పేసింది. అంతేకాకుండా నేను ఇన్ని సంవత్సరాలుగా గ్రహించింది ఏమంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో భగవద్గీత అంటే ఒక బ్రాండ్‌గా, అంటే అందరి దృష్టిలో వింటే గోపాల్ రెడ్డి సార్ భగవద్గీత వినాలి అన్నంత స్ఫురణతో అందరూ గ్రహిస్తున్నారు. అంత నేర్పరిగా వింటున్నారు. అంత చాకచక్యంగా దాన్ని తీసుకుంటున్నారు. అంటే ఇంత దాన్ని మీరు ఇంత సులభంగా మీరు తీసుకురావడానికి ఆ జ్ఞానం ఎలా సిద్ధించింది అనేది మా యొక్క ఎప్పటినుంచో ఉన్న క్వశ్చన్ సార్. అయితే ఈరోజు మామూలుగా మేము అడగలేము. ఈరోజు తప్పనిసరిగా మాకు అడిగే ఛాన్స్ వచ్చింది. సో దాని గురించి అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. మనకు మొట్టమొదట ఏదైనా ఈ జన్మలో వచ్చింది అంటే అది కొన్ని జన్మల సంస్కారాన్ని బట్టే ఏదైనా అలవడుతుంది. సహజంగా ఎక్కడ మలుపు తిరుగుతుందో తెలియదంటే తెలియకుండా జరగడం అనేది ఇదే. అసలు పత్రిసార్కు పరిచయం కావడానికే ఎన్నో దినాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. అవును. ఈ సంస్థలకు వచ్చిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత కూడా ఎన్నో దినాల తర్వాత సార్కు సార్ని కలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. అయితే నా జీవితంలో జరిగింది మాత్రం పెద్ద గొప్ప మెరాకల్ అని చెప్పచ్చు. ఫస్ట్ రోజే ఆయనతో పరిచయం, తర్వాత ఆయనకు పూర్తిగా సన్నిహితము, తర్వాత ఆయనతో ఎంత సన్నిహితం అంటే ఇక నాకు సార్ కంటే ఎవరు, గోపాల్ రెడ్డి కంటే నాకు ఎవరు ఎక్కువ లేరన్నంతగా నా పైన ఆదరణ, అభిమానము చూపించాడు ఆయన. మొట్టమొదటి రోజే ఫస్ట్ చెప్పాలంటే నాకు విపరీతమైన రోగాలు వచ్చాయి. ఒక రోగం కాదు, 10 రోగాలు వచ్చాయి. షుగరు, బీపీతో పాటు ఇక కావాల్సినవన్నీ శరీరంలోకి వచ్చేసాయి. ఇంకా మరణం పూర్తిగా అంచులకు చేరిపోయా. మరణపు అంచుల్లో ఉన్న టైంలోనే ఇక నేను ఒక రేషన్ బిజినెస్ చేసేవాడిని, హోల్సేల్ బిజినెస్ చేసేవాడిని. ఇక ఆ బిజినెస్ కూడా మానుకోవాలనుకున్నా. ఎందుకంటే మనం అంతా అది అప్పు వ్యాపారమే. అప్పులు ఇచ్చి మన దగ్గర ఉన్నదంతా కూడా ప్రజల మీదే ఉంటుంది, కానీ నయా పైసా మన దగ్గర ఉండదు. అదిగాక దానికోసం ఆ వ్యాపారం చేయడంలో కూడా ఆ హోల్సేల్ వ్యాపారానికి బయట అప్పులు తెచ్చుకొని చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాటున శరీరం పడిపోయిందనుకో, పిల్లలు ఇబ్బందులు పడతారు, భార్య పిల్లలు ఇబ్బందులు పడతారనే విషయంతో నేను పూర్తిగా ఆలోచించి వ్యాపారం అంతా మొత్తం క్లోజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. చేసుకొని ఏదో డబ్బులు ఉన్నింది వసూలు చేసుకొని, ఇక భూములు అయితే మాకు వ్యవసాయం పూర్వం నుంచి ఉన్నాయి, భూములు ఉంటాయి, అవేముంటాయి. వాళ్ళు పోయి మళ్ళీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు కదా. అప్పటికే టౌన్ చేరి 5-6 సంవత్సరాలు అయింది. వాళ్ళకేమి దాని గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు. గతమంతా అయిపోయి దాటి గురించి ఇంకా పూర్తి స్థాయిలో వద్దు, ఆ జీవితం వద్దు అని నిర్ణయించుకొని వచ్చింది. అసలు ఇక్కడ రావడానికి మెయిన్ పాయింట్, ఫస్ట్ రావడానికే ఇక నేను టౌన్ చేరేపటికే నేను శరీరంతో ఉంటాను అని ఆరోగ్యం కాదు ఫస్ట్ పాయింట్. అప్పుడు ఊరిడిచినప్పటికి ఆరోగ్యం ఉంది. ఫ్యాక్షన్ లో ఎప్పుడు పోతామో అనేది తెలియదు. అలా ఉంది, అంత ఉంది సిచ్యువేషన్, అంత బలంగా ఉంది. ఎప్పుడు ఏ క్షణమైనా పోవచ్చు అనే ఉద్దేశంతో అటువంటి పరిస్థితుల్లోనే ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే ఇది జన్మాంతరంగా ఎన్ని కర్మలు చేశామో, లేదంటే ఏం గొప్ప అనుభవం పొందాలనుకున్నానో ఈ జన్మ తీసుకొని ఈ డిజైన్ చేసుకున్నానో నాకు తెలియదు. కానీ పుట్టుకకు ముందే తల్లి గర్భంలో ఉన్నట్టుగానే మా తాత ఫ్యాక్షన్లో పోయాడు. బలమైన అది ఒక మామూలు ఫ్యాక్షన్ కాదు, ఒక భారత యుద్ధం జరిగినట్టు జరిగి కొన్ని ఊర్లు ఒక చోట కలిసి యుద్ధం చేసుకొని చనిపోయింది. ఆ యుద్ధంలో మా తాత లీడర్, ఆయన పోయాడు, ఫ్యాక్షన్ లీడర్. మా అమ్మ నాన్న. ఇంకా తర్వాత ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత 3 నెలలకు పుట్టడం నేను. అప్పటికే 6 నెలలు గర్భంలో ఉన్నా నేను. 9 నెలలకు బయటకు వస్తాం కదా, బయటకు వచ్చే ముందు 6 నెలలు తల్లి గర్భంలో ఉన్నా. అక్కడ ఏమి ఆ పసికందు ఏమి ఇబ్బంది పడిందో,
ఏ కష్టం అనుభవించింది. ఎందుకంటే మా ఊరే హో అని హోరెత్తింది. అంటే అంత దుఃఖసాగరం అయిపోయింది. అంత చనిపోయినోళ్ళు, కాళ్ళు చేతులు పోయినోళ్ళు, రకరకాల అన్ని ఇరగొట్టుకున్నోళ్ళు అన్ని ఇబ్బందులు పడినారు. అటువంటి అసలు ఇంకా ఏముండదు, ఇంకా అది ఊరంతా ఒక దుఃఖసాగరమే. నేను పుట్టేప్పటికే దుఃఖసాగరంలోనే ఉందనుకో ఊరు. ఇక మా తల్లి ఖచ్చితంగా తండ్రి కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ కూడా అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అటువంటి పరిస్థితి. మా పక్కంతా 5 నెలలు అయితేనే పుట్టింటికి వెళ్ళిపోతారు. అలా అక్కడే ఉండింది మా అమ్మ. దాంట్లో ఆ సిచ్యువేషన్ లో పుట్టా. బహుశా భగవంతుడు ఆ క్షణంలోనే మీలోకి వచ్చి ఈ పరిస్థితులను మార్చాలని సంకల్పించాడు. ఏమొచ్చిందో ఏమో తెలియదు కానీ భగవంతుని నిర్ణయం ఏమో తెలియదు కానీ. అంటే మీ తల్లి గారు ఏమన్నా ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళ? లేదు. మా తండ్రి ఆధ్యాత్మికంగా అంటే ఆ భగవద్గీత ఇవి కాదు కానీ కొన్ని భాగవతము అటువంటి దాంట్లో కొంచెము ఆ స్థితి ఉండేది మా తండ్రికి. ఓకే, నాలెడ్జ్ ఉంది. తండ్రి దగ్గర బహుశా మొత్తం మీద అంటే ఇటు గీత గాని ఇలా శ్లోకాలతో సహా చెప్పడం గాని కాకుండా ఏదో కథల రూపకంగా భాగవతంలోను లేదో మహాభారతం కథలో అట్లాంటి కథలో గీతలో చెప్పే దాంట్లో బాగా ఆకర్షించేవాడే మా నాన్న కూడా. ఓకే, ఆ జీన్స్ ఉన్నాయి కానీ పరిస్థితులు మాత్రం చాలా గడ్డు పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో మీరు జన్మించారు మొత్తం మీద. అలా కొనసాగింది. అప్పటికి మా నాన్నకు మాకు ఫ్యాక్షన్ లేదు, మా నాన్న వాళ్ళకి ఫ్యాక్షన్ లేదు. తండ్రి వైపు లేదు. తల్లి వైపే ఉంది. ఓకే, ఎవరైతే తల్లి వైపు మా తాత లీడరో ఆ లీడర్ కింద ఉన్నోళ్ళతోనే మాకు మళ్ళా ఫ్యాక్షన్ మా నాన్నకు. ఎందుకంటే కొంచెం వాళ్ళు దుర్మార్గాలు అవి ఇవి కొంచెం ఏమన్నా వ్యతిరేకంగా పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మా నాన్న కూడా వ్యతిరేకించేవాడు. అక్కడ పూర్తిగా వ్యతిరేకమై మా నాయన ఫ్యాక్షన్ లీడర్ ఒక గ్రూప్ లీడర్ అయిపోయినాడు. ఫ్యాక్షన్లో ఒక గ్రూప్ లీడర్ అయిపోయాడు. అంటే పరిస్థితులలో వచ్చేసాయి. ఈయన ఈ పక్క లీడరు, అక్కడ వాళ్ళ లీడర్. అలా జరుగుతూ వచ్చింది. తర్వాత 1975లోకి వచ్చేటప్పటికి అది తీక్షణం అయిపోయింది పరిస్థితి. ఇక మా నాన్న ఉంటే ఇక మన మనుగడ లేదు అనే పరిస్థితికి వాళ్ళు కూడా ఆలోచించి మా నాన్నని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపాలనే ఉద్దేశంతో పూర్తి ఇదైపోయారు. మంచితనంతో మొత్తం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఊర్లే ఆయనకు సరెండర్ అవుతున్నాయి. ఊర్లే ఆయన అభిమానిస్తున్నారు. అదే సరెండర్ అవుతున్నాయి, అభిమానిస్తున్నారు. అంత మంచి పేరు వచ్చేసింది అప్పటికి. చుట్టూ పల్లెలన్నింటిలో కూడా మా ఊర్లో రావడం కాదు, చుట్టూ పల్లెల్లో కూడా ఆయన అంటే అంత అభిమానం పెరిగిపోయింది. ఇలానే ఉంటే మనకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు ఆయన హత్య చేయాలని ప్రయత్నాలు చేశారు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేశారు. ఆయన 1975లో ఆయన చనిపోవడం జరిగింది. అప్పటికి నాకు 14-15 సంవత్సరాల లోపలే. 5 మంది పిల్లలు మా అమ్మ నాన్నకు. మేము 5 మందిలో నేనే పెద్ద. ఇక అప్పుడు పరిస్థితుల్లో ఫ్యాక్షన్తో మా నాన్న ఎవరు అడిగినా లేదు అనుకోకుండా ఇచ్చే స్వభావం కలిగినటువంటి వాడు. ఇస్తూ పోయాడు. అప్పటికే అప్పుల్లో బాగా భారీగా పడిపోయింది. అప్పులు ఉన్నాయనే విషయం కూడా తెలియకుండా తెలుసుకొని అది అన్ని చనిపోయినప్పటికీ విపరీతంగా బయటపడినాయి. ఇక ఈ పక్క ఫ్యాక్షన్, ఆ పక్క అప్పుల బాధ. చెప్పాలంటే అప్పుల బాధ కూడా అది ఎంత ఉంటుంది అనేది జీవితంలో అత్యద్భుతంగా అనుభవం. అప్పటికే అనుభవం అంటే మా నాన్న చనిపోయిన తర్వాత అప్పులు ఇవ్వడం ఎట్లుంటుంది అని చూసాం. ఎంత బరువు ఉంటుంది, అది ఎంత ఘోరంగా ఉంటుంది అనే విషయం అర్థమైంది. తండ్రి లేకుండా బాధ, ఓ పక్క అప్పుల బాధ, ఓ పక్క లీడరు మెయింటెనెన్స్, అన్ని రకరకాలుగా వచ్చాయి. ఆ తర్వాత మా నాయన చనిపోతాను, మా చిన్న లీడర్ అయ్యాడు. తర్వాత మా మామూలు అంతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల ప్రకారం వాళ్ళ ఫ్యాక్షన్ లో ఉన్న అన్ని సమస్యల్లో ఉంటాం కదా. ప్రతిదీ దాంట్లోనూ బాధే. ప్రతిదీ ఎన్ని రకాలు జరిగింటాయంటే, ఎన్ని కేసులు, ఎన్ని వ్యవహారాలు, దినము కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఊర్లు పోలీసు కవాతులు దొక్కేవాళ్ళు. ఊర్లో జరిగిన ప్రతి సన్నివేశానికి పోలీసులు బెటాలియన్లు దిగేవాళ్ళు ఊర్లో. చాలా ఘోరంగా ఉండేది పరిస్థితి. ఆ ఘోర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో అన్ని రకాలుగా జీవిస్తూ వస్తూ ఒక 18 ఏళ్ళు వయసు వచ్చేప్పటికి పూర్తిగా నేను కూడా ఇంకా పూర్తిగా దానిలలో
ఇన్వాల్వ్ కావాల్సి ఇన్వాల్వ్ వచ్చింది, ఆ, ముద్దాయిగా మిగలాల్సి వచ్చింది, ప్రతి ఆ. కేసుల్లోనూ ఇరుక్కోవాల్సి వచ్చింది. ఆ, తర్వాత ఇక పూర్తిగా ఒక మెయిన్ లీడర్షిప్ లెవెల్లోకి తీసుకొచ్చి ఒక లెవెల్లో మనం కూడా మెయిన్గా ఉండాల్సి వచ్చింది, నిలబడాల్సి వచ్చింది అక్కడ. నిలబడాల్సి వచ్చింది. ఇలా ఇక మా చిన్న అయిన తర్వాత ఇంక నేనే, ఆ, అందుకోసం ఇంక మేము ఇంకా ఆ స్థానంలో ఉండాల్సి వచ్చింది. అవును. ఉం. ఇంకా మొత్తానికి అలా ఉండగా ఆ, ఎంత ఘోరంగా ఉండిందంటే పరిస్థితి, ఎట్లుండేదంటే పూర్తిగా బాంబుల మూతతో ఊరు దద్దరిల్లేది. మా ఊర్లో బాంబులు వేసుకుంటే ఆ ఉం, పొగ బయటోళ్ళు చూసినోళ్ళు మాత్రం ఉం, బయట ఊర్లోళ్ళంతా ఇంకా ఎవడు మిగిలిండడు ఆ ఊర్లోని, ఇప్పుడు అంతా మొత్తం పోయి ఉంటారు అనుకునేవారు. ఆ శబ్దాలు ఆ పొగను చూసేవాళ్ళు అందరూ బయట ఊర్ల నుంచి. ఉం. అంత భారీగా అంత జరిగేది, అంత జరిగేది. భారీ ఫ్యాక్షన్. ఫ్యాక్షన్. ఉం, చెప్పాలంటే అప్పట్లో అనంతపురం జిల్లా అంటే ఉం, ధర్మవరంలో అనంతపురం జిల్లాలోనే తిప్పేపల్లి అంటే మా ఊరే టాప్ ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజంలో. గ్రామం. ఉం, ఎప్పుడు పోలీసులు రకరకాలుగా ఉండేది ఉం. ఇబ్బందులు. ఓకే. అలా ఉన్నప్పుడు ఒకరోజు నన్ను అటాక్ చేయడానికి నేను స్నానం చేసి బయటకు వచ్చి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఇట్లా ఇట్లా పోతున్నప్పుడు అక్కడి నుంచి బాంబులు వేశారు. వాళ్ళు పైనుంచి చూశారు, టకామని వచ్చి అటాక్ చేశారు. ఉం, అటాక్ అయింది, బాంబులు విసురుతా వచ్చారు. ఆ. నాకేమీ అర్థం కాలే. ఆ. మా పాప పిల్లలంతా ఆడుకుంటాండారు. నా ఉం. కూతురు చిన్న పాప, 3 ఏళ్ళ పాప. ఆ, ఆ పాప గట్టిగా అరిచింది, గెల్ల నేర్చేదలిగే. బాత్రూంలో నుంచి వస్తాను, నాకు శబ్దం అర్థమైతేనే బాంబులను చూస్తానే ఆ పాప అరుచుకుంటూ పరిగెత్తాంది, ఆ బాంబులు పేలుతాండాయి. ఆ, ఆ రోజు అనిపించింది ఉం, ఇక ఇది జీవితం కాదు. ఉం, ఖచ్చితంగా అంటే ఉం. ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి బయటపడాలి. బయటపడాల. ఉం, ఇక ఇట్లా మా తాత జీవితము పోయింది, ఆ, మా నాన్న జీవితం పోతుంది, ఆ. నా జీవితం పోతుంది, నా కొడుకు జీవితం పోతుంది, నా మనవని జీవితం కూడా పోతుంది. ఉం. ఇది ఇంకా దీనికి హద్దు అంతు అంతం లేదు, లేదు. ఉం, అంతులేని పనే. ఉం, కాబట్టి ఎవడో ఒకడు బలిపశువు కావాలా. ఉం, ఎట్లయినా బలిపశువు, ఇట్లయినా బలిపశువు అవుతాం. ఉం. కాబట్టి ఇట్లా కాకుండా బయటికి పోయి కేసు ఏమీ లేకుండా మొత్తం క్లోజ్ చేసేస్తే, వద్దు నాకు అనేటటువంటి దాంతో విరమించేస్తే, ఉం, ఇప్పుడు బయటికి వెళ్తే ఉం, ఇక ఏమి బాధ ఉం, భయం ఉండదని నా భార్యకు ఒక మాట చెప్పా. ఇక నేను నిర్ణయించుకున్నాను, ఉం, నేను టౌన్ చేరాలనుకున్నాను. టౌన్ చేరాలంటేనే భయం వచ్చింది మాకు. ఉం. అప్పట్లో జనాలు ఉంటే తప్ప బయటికి పోలేని పరిస్థితి మాకు. అవును. బయటికి పోతే జనాలతో ఉన్న ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళు బిక్కు బిక్కుమని ఉండాల్సింది. ఎప్పుడు నమ్మకం లేదు. పోతారో ఎప్పుడు వస్తా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు లేదు, మాకు లేదు, శాంతి లేదు, ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేదు, నమ్మకం లేదు, మాకు Same as నమ్మకం it is, లేదు. మీకు అంతే ఉంటది. అలాగే ఉంటది. చెప్పేవాళ్ళం కూడా ఆ. ఎప్పుడు పోతామో తెలీదు, ఆ, మీరు సిద్ధంగా ఉండండి అనే వాళ్ళమే ఆ, ఇంట్లో వాళ్ళతో కూడా. ఆ, ఎందుకంటే పరిస్థితి అది, ఆ, దానికి సిద్ధమయ్యే ఉండాల్సిందే ఆ, ఇంకా అనే ఉద్దేశంతో చేరాలా అంటానే అందరూ కూడా చాలామంది మాకు సలహాలు, నువ్వు పోతే 1 గంట కూడా నిలబడవు, ఉం, 1 గంట పట్టదు, ఉం, బయట జనాలు ఇడిచిపెట్టిపోయి జనాలతో ఉండేవాను, నువ్వు జనాలు పెట్టుకొని టౌన్లో ఉండేకెళ్ళా. ఉం, ఈడైతే ఏదో ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, ఉం, ఇంక బయట పోయినామంటే ఏమన్నా కానీ అందరికీ ఎన్నికెత్తి మనకే అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఆడుంటే అవును. బయటకు వచ్చిందంటే సేఫ్టీ లేదు కదా అని చెప్పిన ఆ, నేను సిద్ధమై ఉన్నాను. ఉం, ఈ శరీరం పోయినా పర్వాలేదు, ఉం, నేను దీన్ని ఆ, నా తరంలోనే ఇది పూర్తిగా పోవాల, నా కొడుకు ఇంకా ఉండకూడదు ఉం, అని చెప్పి, నా కొడుకు మా మేడంకు ఏం చెప్పానంటే, నేను పోయిన తర్వాత కేసు కూడా పెట్టద్దండి, ఉం, ఇంకా దీని స్వస్తి చెప్పండి, ఆ, పిల్లలకు కూడా ఈ వాసన కూడా మిగిల్చద్దండి. yes. ఈ పౌరుషాలు, ప్రతీకారాలు, ఈ సినిమాలు అప్పుడు బాలే అన్నీ అవి వచ్చేటివి. ఆహా. ఓకే. ఆ మూమెంట్లో వాడు మన ఆయన చంపినాడు, వాడిని చంపాలనేది, అదే. వీడిని చంపాలనేది ఇదే ఉండేది అప్పుడు. అవును. ఇంక అవన్నీ చాలు, చాలు. వీటికి సమాప్తం చేసేస్తాం, హ్యాపీగా ఉందామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇంకా సార్ అప్పటికేమన్నా మీకు ఆధ్యాత్మికత అంటుకొని లేదు లేదు, అప్పటికి ఆధ్యాత్మికం కాదు కదా, ఏమాత్రం దాని ఆలోచన కూడా లేదు. జస్ట్ మీకు స్ఫురణ వచ్చింది, అదే అక్కడి నుంచి నా బయటపడాలని. కథ వింటే గిన ఆ. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటది, ఎట్లా నడిపిస్తాడు, Yeah. ప్రకృతి ఎట్లా కాపాడుతుంది మనిషిని అనేది కూడా అర్థమవుతుంది. అంటే మన చేతుల్లో కాకుండా కాదు. ఎలా ఆ. రచిస్తుంది, ఇదంతా ఆ దైవ దైవ- ప్రణాళిక. దైవశక్తి అనేది ఆ, ఎలా నిలబెడుతుంది అనేది కూడా. ఒక్క క్షణం 1 గంట నిలబడవు నువ్వు బయటికి పోతే నిన్నోన్ని అవును. అనుకోకుండా ఓ రోజు అన్ని అరేంజ్మెంట్ చేసుకొని ధర్మారంలో ఇల్లు మాట్లాడుకొని ఆ, తెల్లవారుజామునే అప్పుడు ఇంకా బండ్లలోనే కావాల్సినవన్నీ వేసేసుకొని
పోయినాం. ఉమ్, దేవుడికి ఊర్లో కనపడి కూడా చూడకూడదు. ఇంకా ఉమ్, పోతే 3 గంటలకే ఉమ్, వెళ్ళిపోతే ఇంకా అయిపోతుంది. ఉమ్, అది పోతామని ఎప్పుడు పోతామని తెలియదు కదా, టకామని ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి వెళ్ళిపోయి ఇంకా ధర్మారం చేరాం. yes, చేరిన తర్వాత అక్కడేదో వ్యాపారాలు చేద్దామని కానీ ఏదో సంపాదిద్దామనేది కానీ లేదు. ఏదైతే అది అయింది. ఉమ్, ఏదో ఉండింది అమ్ముకోనని తిందాం, లేకపోతే కొంతవరకు అప్పటి వరకు కొంచెము అన్ని అప్పులు తీర్చి డబ్బులు కూడా సంపాదించాం. మొత్తం మీద కొద్ది వరకు ఫ్యాక్షన్కి ముగింపు పలకాలని గట్టి నిర్ణయం. అప్పటికి ఉమ్, పొజిషన్లోకి వచ్చాము ఒక రకంగా. ఆహా. మళ్ళీ ఇంకా ఈ అప్పుల ఇదంతా పొజిషన్ దాటుకొని పోయి మీరు బయట దాటి వచ్చేసారు. అప్పుల బాధ దాటి క్యాష్ లేకి వచ్చేసాము. ఓకే. అది ఏదో కొద్ది వరకు క్యాష్ కూడా ఉంది ఆ, కాబట్టి డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఆ, ప్రస్తుతంగా ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిని కూర్చున్నా అంత డబ్బు ఉంది. ఓ, 2 ఏళ్ళు కూర్చొని తిందాము, అవతల ఏం జరిగితే అది జరగనులే అని చెప్పి వచ్చేసాం. ఓకే. వచ్చేసిన తర్వాత ధర్మారం వచ్చిన తర్వాత ఇంకా అక్కడ టౌన్లోకి వచ్చిన తర్వాత yes, ఇక ఒంటరిగా పోవాలి కదా, పోవాల్సిందే. ఇంకా ఆ. చావో బ్రతుకో, అవును, ఇంకా దానికి సిద్ధమైనావు కాబట్టి చంపుతారు అది ఇది అనుకుంటేకి లేదు. అవును, అలా పోతుంటే పోలీసు వాళ్ళు ఎదురుపడితే ఆవాక్ అయిపోయారు వాళ్ళు. ఉమ్, ఆవాక్ అయ్యేవాళ్ళు. ఉమ్, అయ్యి రెడ్డి పోనివే పోతున్నావే, హ్మ్. ఎంత భయం, ఎంత ఎంత భయం లేకుండా ఎంత నిర్భయంగా పోతాండవు అనేవాళ్ళు. ఆ, అయినా నవ్వేవాడిని నేను. ఉమ్, నవ్వితే ఏంది నవ్వుతావు రెడ్డి, మీరు కనీసము ఎప్పుడు పోతారో మీకు మీకు తెలియని పరిస్థితి, మిమ్మల్ని ఎవరు చంపుతారో తెలియని పరిస్థితి, మీరు ఇంత నిర్భయంగా ఒంటరిగా పోతాండారంటే ఇంక ఇటు నుంచి ఒంటరిగానే ఉంటా, ఆ, ఉంటే ఉంటా ఒంటరిగా, ఆ. పోతే పోతా ఉమ్, అని చెప్పేవాడిని. నవ్వేవాళ్ళు. ఓకే. ఎంత మార్పు రెడ్డి, ఎంత అంటే డైరెక్షన్ కూడా ఎట్లా మారుతుంది అంటే ప్రకృతి అట్లా మారుస్తుంది. అవును, ఇక ఫస్ట్ మా మేడం చాలా భయపడింది. ఉమ్, ఫస్ట్ ధర్మవరం పోవాలంటే సతా ఇచ్చింది టౌన్ చేరాలంటే. ఉమ్, తర్వాత ఆమెను సిద్ధం చేసిన తర్వాత పోయినా పర్వాలేదు అనే స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఈ మార్గం తప్పేయాలనుకున్నాను. ఉమ్, ఇక్కడ ఎవరో బలిపశువు కావాల, ఉమ్, అదే నేనే అవుతా, ఉమ్, ఏముంది కానిలే, ఉమ్, ఉండేవాళ్ళన్నా సుభిక్షంగా ఉంటారు కదా అన్నట్టు ఉమ్, తీసుకొని పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం 6 నెలలు ఊరికే ఉన్నాం. ఉమ్, ధర్మవరంలో ఆ, అంతే. అప్పుడు మాకు పూర్తిగా బంధువు అవుతాడు మాకు ఎమ్మెల్యే కనుమక్కల చెన్నారెడ్డి అని. అవును, ఆయన ఇంటి వెనకే ఇల్లు దొరికింది, ఇంట్లో ఉన్నాం. ఎందుకంటే అక్కడ మాకు సేఫ్టీ, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు సెక్యూరిటీ ఉండేది. రమణారెడ్డి అని చెన్నారెడ్డి కొడుకు, ఆ, ఎప్పుడు సెక్యూరిటీ ఉంటుంది. మా ఇంటి పక్క ఉంటుంది, అవతల చుట్టూ ఉంటుంది, ముందు ఉంటుంది, వెనుక ఉంటుంది. వెనుకే ఉండేవాళ్ళం మేము. ఆ, అది ఒక ధైర్యమే. ఆ, సాధ్యమైనంత వరకు ఇంట్లోకి వచ్చి ఏమి చేయలేరులేను, బయట ఏమైనా జరుగుతుందేమో కానీ ఇంటి వరకు ఏమి ఇంటి వరకు చేయలేరు రాదు. అనేది, ఆ, రాదు అనేది ఉండేది. అది. అట్లా కొన్ని దినాలు జరుగుతూ వచ్చేసింది. జరిగిన తర్వాత ఏదో అనుకోకుండా ఫస్ట్ అంతకుముందు ఇక్కడ నేను ఈ నిర్ణయం తీసుకున్న ఒకసారి తర్వాత మేము రేషన్ పంట పండించేవాళ్ళం, ఆ, గుళ్ళు అమ్మేవాళ్ళం. అవును, ఆ గుళ్ళు అమ్మినప్పుడు గుళ్ళు అమ్మితే అప్పుడు రేట్ డౌన్లో ఉంది. ఉమ్, నాకు తెలిసిన రీలర్లు మేము బాగా రేషన్ పంట బాగా పండించేవాళ్ళం. ఉమ్, ఇంత డౌన్ ఉందంటే రెడ్డి మీకేమి డబ్బులతో ఇబ్బంది ఏం లేదు కదా, ఈ గూళ్ళు లెక్కతో అట్లే దారం కొనండి, ఉమ్, దారం అయితే స్టాక్ పెట్టుకోవచ్చు, ఉమ్, ఇంక ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పి అంటే ఆ రోజు ఆ గూళ్ళ లెక్కకు దారం కొన్నాం. ఉమ్, కొన్న తర్వాత అది సోమవారం కొన్నాము, ఉమ్, 600తో కేజీ కొంటే ఉమ్, అది గురువారంకి వచ్చేప్పటికి ఉమ్, అది మాకు ఇంకా డెలివరీ ఇచ్చేప్పటికే గురువారం డెలివరీ ఇచ్చినప్పటికే 200 పెరిగిపోయింది. ఉమ్, కేజీకి 200 లాభం వచ్చింది. ఉమ్, ఓహో ఇదేదో బాగుంది ఉమ్, చూడి, మాకు బిజినెస్ మార్గం కూడా అదే చూపించుకొచ్చింది ప్రకృతే. ప్రకృతి. ఆ, లేకపోతే అప్పుడు చేయాలనే ఉద్దేశం అయితే లేదు. ఉమ్, ఓ ఇది బాగుంది అనుకోండి. తర్వాత మనం వ్యాపారం చేయాలంటే అంగళ్ళలో పోయి కూర్చోనో బయట కూర్చుంటే ఎవరు ఎప్పుడు వస్తాడో తెలీదు, అవన్నీ చేసేకి లేదు. ఇదేదో సులభంగానే ఉంది. ఉమ్, ఒకసారి అది తీసుకురావచ్చు, దాన్ని పడేయించాలి. ఉమ్, ఇక దాని టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎవరో ద్వారా అమ్మేయచ్చు. రీలర్లు ఎవరో ఉంటారు, అవును, వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళే అమ్ముకుంటారు, అవును, వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళు వేసేస్తారు. అవును. ఆ విధంగా దాంట్లోకి ఆ బిజినెస్లోకి ఎంటర్ అయిపోయింది. తెలియకుండానే తెలియకుండానే మీకు ప్రకృతి అలా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసింది. ఉమ్, ఇంకో ఉండే డబ్బులు కూడా దానిపైన పెట్టుబడి పెట్టడం, వచ్చి స్టాక్ పెట్టడము, వచ్చిన స్టాక్ రేట్ వచ్చినప్పుడు అమ్మడము, మళ్ళా
డౌన్ అయినప్పుడు కొనడము, ఆ, రైజ్ అయినప్పుడు అమ్మడము, ఆ, ఇలా చేసుకుంటూ వచ్చాం. అలా జీవితం మొదలైంది. ఇక అది బిజినెస్ బాగా పాపులర్కి వచ్చింది, ఉమ్, బాగా జరిగింది. ఉమ్, అప్పుడు తిరగాల్సి కూడా వచ్చింది. ఉమ్, ఒక్కొక్కసారి ఎట్లయితే అంటే మేము సరుకు ఇస్తే మిషన్కి పోతే ఆ మిషన్లో వైడింగ్ అనేది రావు, అవి తారాలు తెగుతాయి. ఉమ్, తెగితే వాళ్ళు చేతులు ఎత్తేసి మాతో కాదు ఇది చెడిపోయింది అంటారు. ఉమ్, మనం ఆడ ఏలంలో కొనింటాము, ఉమ్, తీసుకొచ్చింటాం, మనం పోయి కూర్చొని చేపించాల్సి వస్తుంది. ఉమ్, చెయ్యి ఎందుకు కాదు అని చెప్పి చేపించేవాళ్ళం. ఉమ్, అట్లా పోయినప్పుడు ఈమె విపరీతంగా భయానికి గురయ్యేది. ఉమ్, ఎందుకంటే రాత్రి నైట్ పూట ఉన్నట్టుండి వెళ్ళిపోయేవాడిని. ఆ, వాళ్ళు ఆ, ఫోన్ చేస్తే గిన వెంటనే ఇది అయిందంటే వెంటనే వెళ్ళిపోయేవాడిని. ఉమ్. పోతే వస్తాడో రాడో అన్నట్టుగా ఉండేదేమో. అట్లా అప్పటికీ ఆ వాసనలు కంటిన్యూగానే ఉన్నాయి. అది అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత 40 ఏళ్ళకే ఇంకా ఈ హత్యా ప్రయత్నం జరిగిందంటే ఇంక అవును. వచ్చింది 25 సంవత్సరాలకు. ధర్మారం చేరిన మీకు 25 తగ్గిన ఏళ్ళు. వేడి బయట వేడి తగ్గల. ఎప్పుడు ఏ క్షణము చంపుతాము 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 అనే మాటే వినపడతాంది. సస్తామని భావనలోనే ఉన్నాం, ఆ, ఎప్పుడైనా పోతామనే భావనలోనే ఉన్నాం. ఓ, అయితే అదే ప్రకృతి అనేది. అలా ఓ మంచి చంపాలనుకుంటే చాలా ఏమి ఇంకా ఏదో కత్తులు కటార్లు బందోబస్తు ఉండే వాళ్ళనే చంపుతా అంటే అవును, ఇంకా మామూలుగా అన్ని ఇడిచిపెట్టి వచ్చిన చంపడం పెద్ద విషయం కాదు కదా. అవును, అలా కొనసాగుతూ వచ్చేది జీవితం. ఉమ్, అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ బిజినెస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి ఆడ ఇల్లు కొనడము, ఉమ్, స్థలాలు తీసుకోవడము కొన్ని. ఉమ్, ఇక ఒక వృద్ధిలోకి వచ్చే పరిస్థితి, ఇంకా ఇల్లు తీసుకోలే, ఉమ్, ఇల్లు గిల్లు జోలికి పోలే. అప్పుడు కొంచెం పరిస్థితి బాగా సౌండ్లేకే వచ్చాము, డబ్బులు గిబ్బులు వ్యాపారం బాగా ఇది వచ్చిన తర్వాత ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. ఆర్థికంగా ఇంకా భయం లేదన్నట్టుగా స్థిరపడిన టైంలో ఉమ్, అప్పుడు కొట్టింది, అన్ని కొట్టాయి. అనారోగ్యం పూర్తి ఉమ్, డ్యామేజ్. ఉమ్, డ్యామేజ్ అంటే అది మామూలు డ్యామేజ్ కాదు, ఇంకా అది ఆ, ఈ ప్యాక్షన్లు ఈ దెబ్బలు కొట్టినట్లుగానే అది కూడా ఒక్కసారి పూర్తిగా వ్యతిరేకించేసింది. ఉమ్, అన్ని ఉమ్, షుగరు, బీపీ, మళ్ళీ దాంతోపాటు నరాలు, ఎమకలు అన్ని క్లోజ్. ఉమ్, నడుస్తా పోతా అంటే కలుక్కంటాయి, ఉమ్, పండుకుంటే నరాలు జోమ్ వచ్చి జుమ్ అంటుంది, 10 నిమిషాల్లో పండుకుని నిద్ర లేదు. ఉమ్, అన్ని రోగాలు వచ్చేసాయి. ఉమ్, హార్ట్ అది మామూలుగా అందరికీ 72 సార్లు కొట్టుకుంటే నాకు 78 సార్లు కొట్టుకుంటే, ఇలా ఎప్పుడూ కూడా ఉమ్, అలానే జరుగుతూ వచ్చింది. ఇంకా ఫుల్ అయిపోయింది. ఉమ్, అయిపోయింది అన్నప్పుడే ఉమ్, ఒక షాప్లో అన్ని డబ్బులన్నీ వసూలు చేసుకుంటున్నాను. అనారోగ్యం పూర్తి డౌన్ అయిపోయింది. ఆరోగ్యం డౌన్ అయిన తర్వాత ఉమ్, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన భగవద్గీత గురించి చెప్తాన్నాడు. ఆ ఓనర్కు, ఉమ్, ఆ షాప్ ఓనర్కు చెప్తాన్నాడు. ఒక ముసలాయన పెద్ద ఆయన ఉమ్, చెప్తా అంటే నా అభిప్రాయం అంటే అప్పుడు నాకు పండుకుంటే చిన్న శబ్దం అయితే బాంబు పడినట్టుగా శబ్దం వచ్చినట్టు హార్ట్ కొట్టుకునేది. అది ఉమ్. వీక్ అయ్యేతలకే అవునులే, అది చిన్న దానికి కూడా శబ్దానికి కూడా దానికి అవును, దడ కొట్టేది. దడ కొట్టేది. అవును. ఉమ్. ఉమ్, దీనికి ఏమన్నా భగవద్గీతలో ఏదన్నా మంత్రం ఉందా అని అడిగాను. ఉమ్. అట్లొచ్చింది భగవద్గీత రావడానికి కారణం అట్లా. మీ అనారోగ్యంలో ఉన్న ఆ. ప్రాబ్లం కోసము ఏదైనా ఒక ఏదైనా మంత్రం ఒక ద్వారా- మంత్రం ఉందా అని అడిగా. ఉమ్, ఆయన ఎందుకని సరేలే అని చెప్పి ఆయన అయ్యో ఎందుకు లేదు వివేకానందునికి ఇదంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ శ్లోకాన్ని ఇచ్చాడు. ఆ, ఒక శ్లోకం ఇచ్చాడు. ఉమ్, ఆ శ్లోకము నేను చెప్తాను రాసుకో అన్నాడు. నాకు రాయడం కూడా తెలియదు కానీ ఆ సంస్కృతం మనకు ఓనామాలు రావు, ఆ, అదేదో నీట్గా పలికేట్టుగా నీట్గా రాసి అంటే ఇది తీసుకుపోయి రోజులో 10 సార్లు నువ్వు ఉచ్చారణ చేసావంటే ఉమ్, నీకు ఆటోమేటిక్గానే ధైర్యం వస్తుంది అన్నాడు. ఉమ్, ఆ భావాలు గివాలు ఏమి అవి కాదు చెప్పలేన, ఉమ్, కేవలం ఆ శ్లోక ఉచ్చారణ వల్ల ఉమ్, నీకు ధైర్యం వస్తుంది. ఉమ్, భగవద్గీతలో అంత పవర్ఫుల్ ఉమ్, కాబట్టి ఈ శ్లోకం నువ్వు చదువుకో. వివేకానందునికి ఈ శ్లోకం అంటే చాలా ఇష్టము ఉమ్, అని చెప్పాడు. ఉమ్, వివేకానందుడు ఎవరో వాళ్ళెవరు వీళ్ళెవరు ఆలోచనలు కూడా లేవు మనకు. ముందు అది రాపించుకున్నాము వచ్చినాము, అది చదవాలంటే నోరు తిరగదు. ఉమ్, ఎందుకంటే మన జీవితము ఆ నాలుక దీనికి అలవాటు పడి వేరే దానిలోకి అలవాటు పడింది, అవును, ఆ దానికి అలవాటు పడిన అవును. జీవితం కాదు. కాదు. ఇక తర్వాత అలా కష్టపడి ఒకసారి చదివిన తర్వాత ఇంక రెండోసారి చదవాలా అనిపించింది. జీవితంలో ఒకసారి చదవాలా అనిపించింది ఆ శ్లోకం కొంచెం ఉచ్చరించడం వచ్చిన తర్వాత. ఆ, ఒకసారి జీవితంలో చదివి ఉమ్, శరీరం పడిపోయినా పర్వాలే. ఉమ్, ఎందుకంటే ఆ పుస్తకాన్ని టచ్ చేస్తేనే మహాపుణ్యం అంటారు, ఉమ్, ఏదో నమస్కరించుకుంటేనే పుణ్యం అంటారు కదా. ఉమ్, తర్వాత దాన్ని ఒక్కసారి చదివితే జీవితం ధన్యం కదా అని
ఇది మహాపుణ్యం అంటారు. కాబట్టి ఆ పుణ్యకర్మ చేసి శరీరం పడిపోయినా పర్వాలేదని చదవడం మొదలుపెట్టాను. ఉమ్, ఒకసారి చాలా కష్టపడి చదివా. ఉమ్, తర్వాత రెండోసారి చదివేటప్పుడు కొంచెం ఈజీ అనిపించింది. ఉమ్, ఓసారి చదివిన తర్వాత 3 సార్లు చదవాలనిపించింది మళ్ళా. ఉమ్, ఈ 3 సార్లు చదివే వరకు ఆయుష్ ఉంటే చాలు ఉమ్, అనుకొని మొదలుపెట్టాం మళ్ళా. ఉమ్, మూడోసారి చదవడం మొదలుపెట్టాం. ఉమ్, రెండోసారి చదివే అయిపోయింది ఈజీ. మూడోసారి మొదలుపెట్టా. ఉమ్, మూడోసారి మొదలు పెట్టినప్పుడు ఈ యొక్క ధ్యాన యోగంలోకి వచ్చినప్పటికీ, ఆత్మ సంయమ యోగంలోకి వచ్చేప్పటికి ఆ శ్లోకం నన్ను పెద్దగా ఇన్స్పైర్ చేసి ధ్యాన మార్గంలోకి మళ్లించడానికి కారణమైంది. ఓకే. ఎంత అద్భుతం అనిపించిందంటే, ఆ, అంతవరకు నేను 2 సార్లు చదివినప్పుడు ఆ శ్లోకం దాటే పోయా. నాకేం ఆ అవగాహన లేదు కానీ ఆ, ఆ శ్లోకము తాత్పర్యంతో చదువుతాండ కాబట్టి ఆ. ఆ మూడోసారి చదివేటప్పుడు చాలా అద్భుతం అనిపించింది. అప్పటికి పత్రి సార్ పరిచయం అయ్యారా? లేదు, ఓకే. అంత అద్భుతంగా ఉమ్, ఆ శ్లోకము విన్న తర్వాత జీవితంలో జన్మధన్యం అనిపించింది. ఉమ్, ఎప్పుడు జన్మధన్యం అంటే ధ్యానంలోకి రావడం అనేదే మహా జన్మధన్యము. ఉమ్, పూర్వాభ్యేసేన తేనే హ్రేతో హవసోపి సహా జిజ్ఞాసురపయోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే. యోగభ్రష్టుడు తానై మొదట యోగం చేయి నిశ్చగింపకున్నను పూర్వ జన్మమందలి అభ్యాస బలం చేత యోగం వైపునకి ఈడవబడుచున్నాడు. ఇటు యోగము చేయ తలంపు కలిగినంత మాత్రము చేతనే, చేయ నిశ్చగించినంత మాత్రము చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠ ఫలములన్నీ మనుషుడు దాటివేయిచున్నాడు. వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధయాగాలు, గుళ్ళు, గోపురాలు, సువర్ణదానం, భూదానం, గోదానం, ఎన్నో దానాలకు ఎన్నో ఫలితాలు చెప్తుంది వేదం. అవును, ప్రతిదానికి దీనికి ఇది ఈ ఫలితం, దీనికి ఈ ఫలితం వస్తుందని చెప్తుంది. అవును, మొత్తం కర్మఫలాలన్నీ, కర్మకాండ అంతా మొత్తం అట్లే ఉంటది. ఈ అవును. కర్మ చేస్తే ఈ ఫలితం వస్తుంది. అవును. అన్ని పుణ్య కర్మ ఫలాలకు ఎంత ఫలితం వస్తుందో ధ్యానం చేయాలనే దృఢ సంకల్పం కలిగినది అంటే వాని జీవితంలో వాడు ఆ పుణ్యాలన్నీ దాటి పైన ఉంటాడు అంటాడు భగవానుడు. అద్భుతం. ఒక్కసారి ఉమ్, ఆ మాట వింటానే నా లోపల ఉమ్. ఏదో ఒక ఉత్తేజితం కలిగి ఉత్తేజితం. ఉమ్, రోమాలన్నీ నిక్కబడుచుకుపోయాయి. యా. అబ్బా ఇదేంది ఇది, ఆ, ఇదేందో మహత్తరంగా ఉంది. ఆ, ఎన్ని జన్మలు ఎత్తితే ఆ, అన్ని పుణ్యకర్మలు చేయగలం మనం. అవును కదా. పుణ్యకర్మలు చేయాలంటే అసమస్య విషయం కాదు. ఆషామాషి కాదు. అవును. అన్ని పుణ్యకర్మలు చేసిన ఫలితము ధ్యానం చేయాలని దృఢ సంకల్పం కలిగిన మాత్రం చేతనే, చేయ నిశ్చయించినంత మాత్రం చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠ ఫలములన్నీ మనుషుడు దాటివేయిచున్నాడు. ఉమ్, జిజ్ఞాసురపు యోగస్య శబ్ద బ్రహ్మతి వర్తతే అంటాడు. ఉమ్, యోగ జిజ్ఞాస కలిగినంత మాత్రం చేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్ఠ ఫలములన్నీ మనుషుడు దాటివేయిచున్నాడు. అది విన్న తర్వాత అప్పటికప్పుడే నిర్ణయించుకున్నా, ధ్యానం చెయ్యల్లా. ఉమ్, ఏమో ఏ క్షణంలో శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుందో, ఉమ్, ఈ క్షణంలో నిర్ణయించుకున్నామంటే పుణ్యలోకాల్లోనైనా చోటు గ్యారంటీ. ఉమ్, కాబట్టి ఆ పుణ్యలోకాల్లో చోటు లభించింది అనే తృప్తితోనే ఉమ్, శరీరాన్ని కూడా వదలచ్చు అని చెప్పి అనుకొని ఆ క్షణమే నిర్ణయించుకుని, అయినా దానికి గురువు కావాలి కదా, అది కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాలా, అదే ఇప్పుడు ధ్యానం నా ఎక్కడ question. రావాలా. అవును. అప్పుడు మీరు ధ్యానం కోసం వెతికారా? ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు శరీరం పూర్తి కొలాప్స్కి వచ్చింది. అవును. భగవద్గీత ఈ చదివే భగవద్గీత మీ దగ్గరకు వచ్చింది. ఈ సన్నివేశంలో ఉన్నప్పుడే అవును. ఇక పూర్తిగా తీక్షణమైపోయినాయి రోగాలు. శరీరము బాగా అప్పుడు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రికి అన్ని టెస్టులు చేపించుకొని అక్కడ వెళ్తే వాళ్ళు ఇన్ని టాబ్లెట్స్ రాశారు. ఓకే. అవి తింటే ఒక రోజుకే వస్తాం, తినకపోతేనన్నా ఏదో వారమో 10 రోజులు బ్రతకచ్చేమో. ఎందుకంటే ముందే నాకు పైత్య శరీరము, ఆ టాబ్లెట్స్ పట్టుకోవు, తర్వాత ప్రాణం పోవడం ఖాయము అని ఆలోచన చేస్తూనే ఆ టాబ్లెట్స్ రాసిచ్చినారు. వాళ్ళు అక్కడే తీసుకోమన్నారు, తీసుకున్నాం. తీసుకొని టాబ్లెట్స్ తెచ్చిన తర్వాత ఇంగ్లీష్లో రాసిచ్చారు. మనకు ఆ ఇంగ్లీష్ తెలియదు కాబట్టి మెడికల్ షాప్ దగ్గరికి పోయి రాపించుకొని వద్దామని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళా. మెడికల్ షాప్ నుంచి వస్తూ ఉండా, ఇక నాకు మనస్సులో లేదు, ఇంత గందరగోళంగా ఉంది. ఆయన మెడికల్ షాప్లో, ఆ మెడికల్ షాప్ ఆయన రాసిచ్చాడు, తెలుగులో రాసిచ్చాడు, ఇది రాత్రి ఇంకా తినల్లా, పగులిది, తర్వాత పలానా టైం అని చెప్పాడు. అన్ని రాసిన తర్వాత అవి చూస్తూ తీసుకొని వస్తున్నా బ్యాగ్లో. అప్పుడు నా బామర్ది వచ్చాడు, నా ఇంట ఇద్దరము వస్తున్నాం. ఆయన ఏందో చెప్తా అన్నాడు కానీ నాకైతే తలకాయలకి ఎక్కడంలే. ఇక నా ఆలోచనలు ఎట్లున్నాయంటే, ఎప్పుడు ఇవి తినేదే వద్దా, తింటే బిరిన పోతాం, తినకపోతే ఏదో వారం నెలన్న బతకచ్చేమో, ఈ ఆలోచనలో వస్తూ ఉన్నప్పుడు
అట్లా పైకి చూసా అటు బోర్డు కనపడింది, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. ఆ రూట్లోనే మెయిన్ రూట్లో కంటిన్యూ ప్రతి దినము 4-5 తూర్లు తిరిగే రూటే అది. ఇది కొత్త రూట్ ఏం కాదు, ఆ బోర్డు కొత్తగా వచ్చింది కాదు. అప్పటికే 2-3 సంవత్సరాలు అయింది అది ఆ ధ్యాన మందిరం వాటికి వచ్చి. అప్పటికి మనకు కనపడలే, చూడలే కనపడలే. ఇక టైం వచ్చినప్పుడు కనపడింది. ఆ ధ్యానం అనే పదం వినపడతానే, ఎందుకంటే నాకు ఇది పూర్తిగా ఎదురు చూస్తున్నాం కదా, అందుకని ధ్యానం అనే పదం అంటే నేర్చుకోవచ్చు కదా, అడిపోయి ఎవరో దాన్ని ఆశ్రయించవచ్చు, ధ్యానం అంటే ఏమో తెలుసుకోవచ్చు అనుకొని వెళ్ళిపోయా. ధ్యానం గొప్పతనం తెలుసుకున్నారు, బ్యాగ్ అట్లే పట్టుకొని పైకి ఎక్కా. ధ్యానం గొప్పతనం గీతలో తెలుసుకున్నారు, చేసే విధానం ఇప్పుడు కావాలి, మీరు కోరుకున్నట్టుగానే అక్కడ దొరికింది. పోయి ఎక్కి బయటికి పైకి వెళ్ళా. అప్పుడు నాకేమో అంటే అడుకోడు ధ్యానం వల్ల జ్ఞానం వల్ల మోక్షం అని ఉంది, కానీ రోగాలు బాగా అవుతాయి అనే విషయం అయితే అది తెలియదు కూడా తెలియదు. కనీసం దానికోసం పోయా, నేను రోగాలు బాగా చేసుకోవాలని కూడా పోలేక. మీరు ఆల్రెడీ సిద్ధం అయిపోయినారులే, ఈ ధ్యానం చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలాన్ని, అది దాని మొదలు, కనీసం దాంట్లోకి ఎంటర్ అయితే చాలు అనేది మీరు ఆల్రెడీ మీరు మొదటి శ్లోకంలోనే గ్రహించేశారు. సో ఇది చాలురా నా జీవితం అనుకునేశారు. సో మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఏది కావాలో అదే వాడు దొరికింది. వెళ్ళాం. వెళ్తే ఆ రోజు గుణాకర్ రెడ్డి సార్ అని మీకు తెలిసి ఉంటుంది, అప్పుడు పాత సీనియర్ మాస్టర్. పత్రి సార్ అతి సన్నిహితంగా ఉండేవాడు. కర్నూలు గుణాకర్ రెడ్డి మంచి థర్డ్ ఐ మాస్టర్, చాలా గ్రేట్ మాస్టర్. అప్పట్లో పెద్ద, ఇప్పుడు భారీగా కావాల్సినంత మంది ఉండారు, అప్పుడు ఆయన థర్డ్ ఐ మాస్టర్. ఏదన్నా అంటే ఇక్కడ ట్రెక్కింగ్ పోతే కూడా పత్రి సార్ చెప్పేవాడంట, వెంకటరామస్వామిని పిలిచి థ్యాంక్స్ చెప్పవయ్యా, ఆయన ఏం చెప్పాడయ్యా, ఇక్కడ ఏం చెప్పాడయ్యా అని అడిగేవాడంట. అది ఇంతగా చెప్పేవాళ్ళు మాకు. ఈయన అటుకు పోయిన క్లాస్కి పోయిన తర్వాత అక్కడికి వెళ్తే పైకి వెళ్తే అప్పుడు క్లాస్ చెప్తా అన్నాడు. ఆ రోజు మీకు అది కూడా జరిగింది, ఆ రోజే జరుగుతుంది క్లాస్ ఆడ పైన. అబ్బా, పైన జరుగుతుంది. పైకి పోతే రా అని చెప్పి కృష్ణమూర్తి సార్ ఏమి ధ్యానానికి వచ్చినారంటే ఆయన రూమ్లోకి పిలిచిపోయి, ఏమంటే ధ్యానానికి వచ్చిన రూమ్ సార్ అంటే కళ్ళు మూసుకొని అది టాబ్లెట్స్ పక్కన పెట్టి ఎట్లా ధ్యానం చేయాలంటే ఎంత ఫీజు అని అడిగా ఫస్ట్. ఏం ఫీజు గీజు లేదు, ఫ్రీ అండి. ఫ్రీ అంటే నాకు డౌట్, ఈ కాలంలో ఫ్రీగా ధ్యానం చెప్పేవాడు ఎవడుంటారు అబ్బా అని. అంటేనే కూర్చోవయ్యా అని చెప్పి కూర్చోబెట్టి ధ్యానం గురించి చెప్పాడు. ఏం లేదంటే మరి ఎట్లా నడుపుతారు అని అడిగా. నాకేంటి సంబంధం అవన్నీ, ధ్యానంకి పోయిన ధ్యానం తెలుసుకోవచ్చు కదా. అయినా నాకు కొంచెం పీకే అలవాటు, ఏదైనా శోధించుకోకుండా దాంట్లోకి ఏ దాంట్లో కూడా ఊరికే సులభంగా ఏం బాను, ఊరికి చెప్తానే వాళ్ళు చెప్తానే పోయే రకం కాదు. అందుకే ఇదంతా నువ్వు ఇది ఎట్లా నడుస్తుంది, మేము 10 మంది ఉంటాము కమిటీ మెంబర్లము, 10 మంది మంచి కింద వేసుకొని దీన్ని నడుపుతున్నాము అని చెప్పారు. అట్లనని ఆయన ధ్యానం చెప్పిన తర్వాత ఇక్కడ గుణాకర్ రెడ్డి అని అప్పుడు ఎమ్మెల్యే కన్మకల్ చెన్నారెడ్డి అని, ఎమ్మెల్యే చెన్నారెడ్డి అల్లుడు ఈయన కర్నూలు, ఈయన ఇంజనీరు కాబట్టి క్లాస్ చెప్తాన్నాడు పోయినండి అని చెప్పాడు. తర్వాత ఇంకా రూమ్లో నుంచి పోయి ఆడ క్లాస్లో మేము కూర్చుంటే ఆయన చెప్పే కథలు వినేప్పటికీ ఇది ఎంత విఠలాచార్య సినిమా ఉన్నట్టుంది ఆయన చెప్పే మాటలు. నేను క్యాంపు పోయింటి, ఆ క్యాంపు పోతే అక్కడ భారీ వర్షం పడింది, భారీ వర్షం పడితే అక్కడ చెట్లు పడిపోయాయి, ఒక చెట్టు వచ్చి నా దగ్గర కూర్చుంది, నేను ఆ చెట్టుతో మాట్లాడాను, చెట్టు దాని విషయాలన్నీ చెప్పింది, ఇవన్నీ చెప్తున్నాడు. అది వివరంగా చెప్తున్నాడు. ఏ మాత్రం రుచించి అసలుగా మనకు అది నమ్మే విషయాలు ఇవి. చెట్టు ఏంది, దాని ఆత్మ బయటకు వచ్చేదేంది, ఈయన ఆత్మ బయటకు పోయేదేంది, ఎట్లా మాట నేను మెడిటేషన్లో కూర్చోంటి నా శరీరము బయటకు వచ్చింది, ఆ చెట్టు పడిపోయింటే ఆ శరీరము బయటకు వచ్చింది, ఇద్దరం మాట్లాడాము, మీకు బాధ ఎట్లుంటుంది, భయం ఎట్లుంటుంది, మీకు మాకు డిఫరెంట్ ఏమి, ఈ సుఖ దుఃఖాల గురించి చెట్లుకును మనిషికి తేడా ఏమి, ఈ విషయాలన్నీ చెప్తాన్నాడు ఆయన. ఏం నమ్మల్లా వద్దా అని అనిపించింది. సరేలే ఏదో మనకు తెలియదు కదా అని చెప్పి వచ్చేసా, కిందికి దిగి వచ్చేసి ఇంటికి వచ్చేసా. మళ్ళా అప్పుడు మనమేం ధ్యానం చేసే పరిస్థితి కూడా లేదు. 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే కూడా జోమ్ పడితే జోమ్ పడుతుంది, మనం ఆసనంలో వేసి కూర్చుండే పరిస్థితి ఎక్కడుంది, మనకు ధ్యానం చేసే పరిస్థితి ఎక్కడుంది. మరి మాస్టర్స్, మనం ఈ రోజు వరకు మన గోపాల్ రెడ్డి సారు యొక్క ఆయన నేపథ్యం, ఆయన యొక్క ప్రవేశం, తర్వాత ఆ ధ్యానం పైన నమ్మకాన్ని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రేపు ఎపిసోడ్ నుంచి మనం ధ్యానం యొక్క సాధన ముఖ్యంగా, తర్వాత
మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధర్మవరంలో విస్తారంగా పెరగడం, తర్వాత వారి యొక్క జ్ఞానం అలా రావడం, సో ఆ విషయాలను పట్ల కూలంశంగా రేపటి నుంచి తెలుసుకుందాం. మనం ఈ ఈ మొత్తం ఈ భగవద్గీతని అలాగే గోపాల్ రెడ్డి సార్ జీవిత చరిత్రని మనం కంటిన్యూగా మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.